ప్రతిరోజు స్టేషన్లో ప్రతి ఒక్క ప్యాసింజర్స్ వాడే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కానీ తాగిన టీ కప్పులను ఇతర ఏ వస్తువులను కానీ స్క్రాప్ క్యూ సంస్థ ద్వారా వాటిని రీసైక్లింగ్ చేసి వాయు కాలుష్య కార్బన్ తగ్గించి వస్తువును పునరుత్పత్తి చేసి రైల్వే స్టేషన్లలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ అమ్మటం జరుగుతుందని హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణు వెల్లడించారు. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన స్క్రాప్ క్యూ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని రైల్వే మ్యాగజైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా నరేంద్ర మోడీ చేపట్టిన కార్యక్రమాల్లో మేకింగ్ ఇండియా స్టార్టప్ ఇండియా భాగంలో ఈ రీసైక్లింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని కాలుష్య రీత్యా ఎలాంటి కలుషిత బారిన పడకుండా ఉత్పత్తుల ద్వారా ప్రజలకు మేలు జరుగుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు స్క్రాప్ వాళ్ళ అనుబంధంతో మేము దీన్ని ఒక రెవెన్యూ ఎర్నింగ్ కాంట్రాక్ట్ కిందగా ఇచ్చి వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేసి అక్కడ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ అడిడాస్ మిగతా కంపెనీస్కి వాళ్ళు యాన్ అండ్ అక్కడ నుంచి షూస్ కానీ క్లోతింగ్లో కానీ వాడనీకి వాడతారు. సో ఈ విధంగా కార్బన్ జనరేషన్ ఏదైతే ఉందో ఇది తగ్గించి కార్బన్ క్రెడిట్స్ జనరేట్ చేయడము ఈ కొత్త విధానాన్ని మేము రైల్వేలో స్టార్ట్ చేశాము. ధన్యవాదాలు. నేను ఫౌండర్ CEO ఆఫ్ స్క్రాప్ క్యూ అనే సంస్థ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి రీసైక్లింగ్ క్షేత్రంలో పనిచేస్తుంది. దీంట్లో ఏం చేస్తున్నామంటే మేజర్ వేరెవర్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నాం అనమాట. రైల్వేస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందండి. బికాస్ రైల్వేస్ ఈజ్ అ లైఫ్ లైన్ ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ రైల్వేస్. వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఒక ఫుడ్ కంటైనర్ తీసుకుని వెళ్తారు. ముందు ఏమైందంటే రైల్వేస్ ఇది చెత్త కింద పడేసేది అండ్ ఈ చెత్త తీయడానికి వాళ్ళు దే యూస్ టు స్పెండ్ మనీ. ఇప్పుడు స్క్రాప్ క్యూతో మేము వెళ్ళి స్క్రాప్ క్యూ కొలాబరేట్ చేసి రైల్వేస్తో వాళ్ళని ఈ చెత్త అంతా మేము తీసుకుని ఈ చెత్తలో మనకి వెళ్తుందని చూపించి దాంతో వాళ్ళకి కూడా కొంచెం పర్ కిలో కొంచెం పే చేసి అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ చేస్తున్నాం. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవడానికి మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ అండి, విచ్ ఈ స్క్రాప్ క్యూకి యూనిక్గా ఉంది. ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ ఇండియాలో ఎవరి దగ్గర ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ లేదు. ప్లస్ ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీతో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా రెడ్యూస్ చేయాలో అది కూడా ఇస్తాం అనమాట. దీంతో ఏమవుద్దంటే ఇక్కడ వచ్చిన ప్రతి ప్లాస్టిక్ బాటిల్ ప్రతి ప్లాస్టిక్ కంటైనర్తో ఒక సర్టన్ కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ అవుద్ది. అది రైల్వేకి ఉపయోగంగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఏమవుద్దంటే దానివల్ల కార్బన్ క్రెడిట్ జనరేట్ అవుతాయి విచ్ విల్ బికమ్ అ రెవెన్యూ ఫర్ రైల్వేస్ అన్నమాట. As a citizen and as a company which is working towards the nation building, we thought Railways is the best partner and South Central Railway Hyderabad division DRM గారు అవనండి లేకపోతే డాక్టర్ అనిరుద్ధ్ అవనండి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇది గ్రహించి they have given us this contract. I really thank the railway officials who have come here and made this a huge success. Thank you.